ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా అందరికీ గుర్తొచ్చే పేరు చాట్ జీపీటీ. ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన ఈ చాట్ బాట్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను కలిగి ఉంది. అయితే తాజాగా ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సుమారు 25 లక్షల మంది వినియోగదారులు చాట్ జీపీటీని బహిష్కరిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ బహిష్కరణకు ప్రధాన కారణం స్కార్లెట్ జొహాన్సన్ అనే హాలీవుడ్ నటి గొంతును అనుమతి లేకుండా ఉపయోగించడమేనని తెలుస్తుంది. ఓపెన్ ఏఐ ఇటీవల విడుదల చేసిన GPT-40 మోడల్ స్కై అనే వాయిస్ అసిస్టెంట్ ను ప్రవేశపెట్టింది. ఈ వాయిస్ వినటానికి సరిగ్గా స్కార్లెట్ జొహాన్సన్ గొంతులాగానే ఉండటంతో ఈ వివాదం మొదలైంది. తన గొంతును ఉపయోగించడానికి నిరాకరించినప్పటికీ సంస్థ కావాలనే తన వాయిస్ ను కాపీ చేసిందని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కేవలం ఒక నటి గొంతుకు సంబంధించింది మాత్రమే కాదు. ఏఐ యుగంలో నైతిక విలువలు, వ్యక్తిగత గోప్యత గురించి పెద్ద చర్చకు దారితీస్తుంది. అనుమతి లేకుండా ఒక వ్యక్తి గుర్తింపును లేదా గొంతును ఏఐ ద్వారా సృష్టించడం చట్ట విరుద్ధమని, ఇంకా అన్యాయమని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి నిరసనగా బాయ్కాట్ చాట్ జీపీటీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివాదం ముదరటంతో ఓపెన్ ఏఐ స్పందించింది. స్కై వాయిస్ స్కార్లెట్ జొహాన్సన్ కాదని, అది మరొక ప్రొఫెషనల్ వాయిస్ ఆర్టిస్ట్ గొంతు అని సంస్థ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ప్రజల ఆందోళనలను గౌరవిస్తూ ప్రస్తుతానికి ఆ వాయిస్ను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ ఆలోపే లక్షలాది మంది వినియోగదారులు తమ సబ్స్క్రిప్షన్లను రద్దు చేసుకోవటం లేదా యాప్ను వాడటం మానేయటం వంటి చర్యలు చేపట్టారు.